హలో అండి. ఈరోజుటి వీడియోలో హెల్తీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నా. హై ప్రోటీన్ అండ్ విటమిన్ సి అధికంగా ఉండే ఈ రెసిపీ ఎన్నో న్యూట్రియంట్స్తో మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. సింపుల్గా చేసేసుకోవచ్చు, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా, పప్పుచారు అలాంటి వాటిల్లో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. నేను మీ జాను, వెల్కమ్ టు జానోస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసుని యాడ్ చేసుకోండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని కూడా తుంపుకొని ఫ్రై చేసుకోండి. తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేది కాస్తంత మెత్తబడేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కేజీ వరకు క్యాప్సికమ్ని శుభ్రం చేసుకొని ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆయిల్లో ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా 1 స్పూన్ వరకు ఉప్పు, పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఉప్పు, పసుపు అనేది క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టేలాగా గరిటెతో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో మూత ఓపెన్ చేసి గరిటెతో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు మగ్గించుకున్నామంటే చూసారా, క్యాప్సికమ్ అనేది మగ్గిపోయింది. ఈ క్యాప్సికమ్ మగ్గడానికి ఎక్కువ టైం తీసుకోదండి. వేసిన 4-5 నిమిషాల్లోనే ఈజీగా మగ్గిపోతుంది. ఒక క్యాప్సికమ్ ముక్కను తీసుకొని చేత్తో నొక్కితే మెత్తగా అయింది అంటే మనకి క్యాప్సికమ్ అనేది మగ్గిపోయినట్లే. ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా 1 స్పూన్ వరకు కారం, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, ఒక అర స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇవన్నీ క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టేలాగా ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఇంకొక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. శనగపిండి వేసిన తర్వాత ఖచ్చితంగా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. అదేవిధంగా గరిటెతో కలుపుకుంటూనే ఈ విధంగా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే మనకి పొడిలాడుతూ క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ క్యాప్సికమ్ ఫ్రై వేడి అన్నంలో తిన్నా, లేదంటే పప్పుచారు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కర్రీ కూడా పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి అదే చేత్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.